ఈరోజు మన కిలవరంగల్ తూర్పుకోటకు సంబంధించి కిలవరంగల్ మండలికి సంబంధించిన ధర్మారం, అదేవిధంగా అంటే 2 మండలాలకు సంబంధించి ఉంటుంది. ఇది గిస్కొండ మండలానికి ఉన్న కిలవరంగల్ మండలానికి సంబంధించిన వ్యవసాయ భూములలో దీనికి సంబంధించి ఈ మొత్తం 9 నుంచి 10 ఎకరాల భూమిలో ఏదైతే జామాయిల తోట ఉన్నో శ్రీగంధం చెట్లు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏదో ప్రమాదవశాత్తు మొత్తం వచ్చేసి ఈ రకంగా మొత్తం అంతా చెట్లును మొత్తం జామాయిల తోట మొత్తం 10 ఎకరాల తోట మొత్తం కాలిపోవడం జరిగింది. జరిగిన క్రమంలో ఇటు వచ్చిపోయే బాటసార్లు కొంతమంది చూసి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసిన క్రమంలో కొంత మంటలు ఆర్పడం జరుగుతూ ఉంది. ఈ సైడ్లో వచ్చేసి ఇప్పుడు ఇటు కొంత కాలుతూ ఉంది, ఇంకా అటు పై సైడ్ కూడా కాలుతూ ఉన్నది. దీనికి సంబంధించి వచ్చేసి ఏమవుతుంటో మన కిసాన్ సెల్ అధ్యక్షుడైన ఏసిరెడ్డి ప్రభాకర్ అని మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన భూమి, వాళ్ళ అన్న ఏసిరెడ్డి రవీందర్, వీళ్ళిద్దరిది కలిపితే మొత్తం 9 నుంచి 10 ఎకరాల భూమి ఉంటుంది. మనకు తొందరగా తెలిసింది కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు అందరూ కలిసి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ప్రమాదం జరగకుండా 10-12 ఎకరాల వరకు ఈ మంటల వల్ల పంట నష్టం జరిగింది. దీని మీద గవర్నమెంట్ కానీ మా మంత్రి సురేఖ మేడం గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఎంఆర్ఓకు, ఆర్డీఓకి కూడా అందరికీ కూడా దీని మీద నష్టపరిహారం కావాలని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఏదైతే నష్టం ఉన్నదో దానికి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో దీని మీద మొత్తాన్ని ఈ ప్రదేశాన్ని మొత్తం పర్యవేక్షించి దీన్ని నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం.